యాక్షన్ 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 అన్నట్టే ఉంది. కానీ మన తెలుగు ఆడియన్స్ గురించి కూడా కొద్దిగా పట్టించుకోవాలను. ఎందుకంటే తెలుగు ఆడియన్స్ స్టోరీ లేకపోతే సినిమా చూడరు. అది ఎంత పెద్ద సినిమా అయినా కానీ స్టోరీ లేకపోతే సినిమా చూడరు. ఇప్పుడు బాహుబలి అయినా, పుష్ప 2 అయినా, RRR అయినా రికార్డులు కొట్టిందంటే స్టోరీ. కానీ టీజర్లో ఏం స్టోరీ కనిపించలేదు, అంటే చూపించినట్టు కూడా ఏం కనిపించలేదు. ఓన్లీ యాక్షన్ యాక్షన్ యాక్షన్. కానీ పర్లేదు, యాక్షన్ సినిమా చూసే వాళ్ళకైతే ఎవరెవరు వాటిలో అన్న ఆంధ్ర వాళ్ళ టైంలో ట్రైలర్ లాంచ్ అప్పుడే ఒక 10 లక్షల మంది వచ్చారన్న. ఆ 10 లక్షల మంది దగ్గర ఎందుకు బతికలేరు? అంకుల్ అయి ఉంటారు. అంకుల్ అయి ఉంటే అన్న ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ నాకు తెలిసి అంటే తెలుగు హీరోల్లో అందరికి కొన్ని సినిమాలు హిట్ అయిన తర్వాత ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిందేమో, కానీ ఎన్టీఆర్ కి పుట్టుకతోనే వచ్చిందన్న ఫ్యాన్ ఫాలోయింగ్. ఆయన డైలాగ్ డెలివరీ కానీ, వాళ్ళ తాత తేజం కానీ అన్ని తోపన్న. ఎన్టీఆర్ తోపన్న. యాక్చువల్ గా సినిమాలు ఆడిన తర్వాత కూడా ఎన్టీఆర్ చూపించే జాగ్రత్త కానీ ఎవరు చూపించారన్న. ఉన్నారన్న, ఉన్నారు ఉన్నారన్న. ఆ సైడ్ కట్ గానీ ఆ షాట్ గానీ మంచిగా అనిపిస్తుంది. సో ఎన్టీఆర్ గారు కొంచెం బాడీ పర్సనాలిటీ పెంచి వచ్చుంటే ఇంకొంచెం బాగుండేది అన్న. ఎన్టీఆర్ అన్న మామూలుగా అంటే స్క్రీన్ ప్రెజెన్స్ భారీగా ఉంటది అన్న. దేవర్లో కూడా మనం చూస్తాం కదా, అసలు వన్ మ్యాన్ షో అన్న మొత్తం దేవర సినిమా మొత్తం. ఈ టీజర్ లో ఒకటి, గ్లిమ్స్ లో ఒకటి మనకు అట్లా కనిపించింది. బహుశా సినిమాలో మాత్రం ఇచ్చి పడేసి ఉంటాడు అన్న, ఆ నమ్మకం అయితే ఉంది. పుష్ప అండ్ మన బాహుబలి వీటి రికార్డ్స్ ని బ్రేక్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే స్ట్రైట్ బాలీవుడ్ ఫిలిం కాబట్టి బాలీవుడ్ బెల్ట్ చాలా పెద్దది కదన్న. చూడాలి కలెక్షన్లు. ఖచ్చితంగా అయితే అంత కలెక్షన్ రావాలని కోరుకుంటాం. వస్తే మాత్రం మంచిది. అండ్ ఇద్దరు పెద్ద హీరోలు కూడా. అవునన్న, చాలా పెద్ద హీరోలు. రితిక్ రోషన్ అన్న, మన ఎన్టీఆర్ అన్న ఇద్దరు ఒక సాంగ్ నాటు మన RRR లో మన రామ్ చరణ్ అన్న, ఎన్టీఆర్ అన్న చేసినప్పుడే ఆ స్క్రీన్ అసలు 2 కళ్ళు చాలే. ఇప్పుడు బాలీవుడ్ మన అసలు నన్ను అడిగితే రితిక్ రోషన్ అన్న బాడీలో ఏ పాట కావాల్సి ఆ పాట మూవ్ చేస్తాడు. మన వార్ సినిమాలో కూడా శివశంకర్ అనే మన శివుంది పాట ఉండిండే. ఆ పాటకి ఆయన ఒక్కడే అంతగానం చేసిండు. ఇద్దరు కలిసి ఒక పాట మాత్రం మంచిగా సాలిడ్ గా పడితే మాత్రం సినిమా ఎడుకోబోతుంది అన్న. వాటు నిజంగా విజువల్ వండర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు జూనియర్ ఎన్టీఆర్ గారు. రితిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ గారు మ్యాచ్ చేశారా లేదా అని పక్కన పెడితే టీజర్ మటుకు ఇద్దరిని సమానంగానే చూపించారు. ఇలాంటి క్యారెక్టర్స్ లో హీరోస్ వెరైటీ క్యారెక్టర్స్ ఎంచుకుంటేనే కదా మనకు విజువల్ వండర్స్ అండ్ కొత్త కథలు వస్తాయి. ఎప్పటికీ ఫ్యాన్స్ వారంటే ఎప్పుడు మూస కథలు అంటే మీ ఫ్యాన్స్ తప్ప మిగతా జనాలు కూడా చూడాలి. ఇలాంటి ఫ్యాన్స్ వారిలో 1 రోజు 2 రోజులు ఫ్యాన్స్ చూస్తారు. నార్మల్ జనాలు చూడాలంటే కథలో దమ్ము ఉండాలి. ఇప్పుడు అందుకే మలయాళం ఇండస్ట్రీ ముందుంది. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఒక అడుగు ముందేశారు. ఆయన టెంపర్ టైంలో కూడా ఫస్ట్ హాఫ్ మొత్తం విలన్ గా చేశారు ఎన్టీఆర్ గారు. అని చాలా స్లిమ్ అయిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే బాగా బాడీ ఫిట్నెస్ అంతా కరెక్ట్ గా కంట్రోల్గా ఉన్నట్టుంది. పైగా ఇందులో రా ఏజెంట్ కింద పనిచేస్తున్నట్టు కొంత తెలుస్తుంది. యుద్ధం మొదలు పెడదామా, యుద్ధం కొనసాగిద్దాం అని చెప్పేసి సంథింగ్ ఒక లాస్ట్ ఒక డైలాగ్ చెప్పారు. ఇప్పుడు వచ్చిన ట్రేజర్ లో కూడా మొత్తం వాయిస్ అంతా ఎక్కువగా ఆయనదే ఉంది. ఇక్కడ ఎలా ఉందనంటే ఖచ్చితంగా సినిమాలో తనది పై హ్యాండ్ అనేటట్టు అనిపిస్తుంది. యాక్చువల్లీ రుతిక్ రోషన్ ముందు మన సౌత్ ఇండియాలో యాక్టర్లు ఎవరు పనిచేయరు, నేను ఓపెన్ చెప్తున్నాను. ఎందుకంటే మనం అంటే తక్కువ అని కాదు, ఒకానొక టైంలో అంటే ఇండియాలోని యాక్షన్ సినిమాస్ మొదలుపెట్టిందే రుతిక్ రోషన్. ఎందుకంటే ధూమ్ కానీ అంతకు ఆ తర్వాత వచ్చిన సినిమాలు కానీ ఈ క్రిష్ కానీ ఇవన్నీ కూడా విఎఫ్ఎక్స్ మ్యాండేటరీ సినిమాస్. ఇవన్నీ కూడా గతంలో బాలీవుడ్లోనే ఏ హీరోలు కూడా చేసేవారు కదా, కేవలం రుతిక్ రోషన్ చేసి. ఇప్పుడు అటువంటి రుతిక్ రోషన్ దగ్గర మన తెలుగు నటుడైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేయడం అనేది ఇంకో గొప్ప విషయం. అంటే ఆయన బాలీవుడ్ నుంచి నార్త్ ఇండియా నుంచి ఆయన అయితే సౌత్ ఇండియా నుంచి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎన్టీఆర్ రావడం అనేది చాలా బాగుంది. వీళ్ళిద్దరి కాంబినేషన్లో మరి ఎవరు హీరో ఎవరు విలన్ అనేది ఇంకా అయితే సస్పెన్షన్ తెలియదు. ఎందుకంటే మన ఊహాగానాలే ఉంటాయి. మ్యాక్సిమం పాజిటివ్ రోలే ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరి ఎక్స్పెక్టేషన్స్. మరి ఏం జరుగుతుందో చూడాలి. మ్యాక్సిమం మన జూనియర్ ఎన్టీఆర్కి వచ్చేటప్పటికి రా ఏజెంట్ కింద ఆయన పాజిటివ్ ఉండేటట్టు, ఇటు రుతిక్ రోషన్ వచ్చేటప్పటికి ఆల్రెడీ గతం సినిమాల్లో ఆయన ఎప్పుడు కూడా విలన్ క్యారెక్టర్లు ఎంచుకుంటాడు. ముఖ్యంగా రాబరీ క్యారెక్టర్స్ కానీ లేకపోతే యాక్షన్ సీన్స్ కానీ ఇవన్నీ ఆయన తీసుకుంటాడు. మ్యాక్సిమం ఆయన్ని ఈయన పట్టుకోవడానికి ఒక పోలీస్ ఆఫీసర్ కింద ఉండేటట్టు తెలుస్తుంది. మరి చూడాలి మరి ఎలా ఉంటుందో. కానీ ట్రేజర్ రెస్పాన్స్ అయితే బాగుంది.